जी दंडवत हरे प्रणाम। कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण హరే प्रभु जी కృష్ణ అంటే దండోత్ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండోత్ ప్రణామం. హరే కృష్ణ హరే దండోత్ కృష్ణ అందరికి ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ వైష్ణవ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडोत दंडवत प्रणाम। హరే కృష్ణ దండోత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ అండి అందరి వైష్ణవులందరికీ దండోత్ ప్రణామం. మనం ఈరోజు భగవద్గీత యథాతథం నుంచి 2వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి మనం కొన్ని విషయాలు చర్చించుకోబోతున్నాము. ఏమిటంటే ఇవి సమతుల్యత, సంతృప్తి, సహనము మరియు సమతుల్యత. ఈ విషయాల గురించి కృష్ణుడు చెప్పిన శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన అంశాల నుంచి మనం చూసుకొని వారు చెప్పిన దాన్ని బట్టి మనము చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాకా స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయిని గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिल प्रपात की जय. गुरुदेव की जय. कंदरा श्रीमद भागवतम की जय. శ్రీ దామోదర మాస్ కి జై. హరే కృష్ణ. వైష్ణవులందరికీ దామోదర మాస శుభాకాంక్షలు. ఇంకొద్ది రోజుల్లో దామోదర మాసం మరియు కార్తీక మాస దామోదర 45 రోజులు మనం చక్కగా చేసుకుంటున్నాం. అందరూ కూడా వారి వారి స్థితిని అనుసరించి చక్కగా సేవలు చేస్తున్నారు. అలాగే భీష్మ మంచం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఈ రోజు అత్యంత పవిత్రమైన ఏకాదశి కూడా పర్వదినం. ఎక్కువగా మనం శ్రవణం చేయడానికి భగవంతుడి విధంగా అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2వ అధ్యాయము 15వ శ్లోకం గురించి తీసుకొని ఈ శ్లోకం మీద మనం ఒక టాపిక్ వైజ్ గా వెళ్తున్నాము. ఇప్పుడు మనం చేస్తున్న టాపిక్ ఏంటంటే విషయం ఏంటంటే సమతుల్యత, సంతృప్తి, అలాగే సహనము, సమతుల్యత ఎలా ఉండాలి మన భక్తి జీవితంలో, ఈ రెండు ఎలా మేనేజ్ చేసుకోవాలి, వీటిని శాస్త్రపరంగా మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే మరి ఈ తెలుసుకున్న విషయాలు మన నిత్య జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలి. ఈ భగవద్గీతని మననం చేయటము ఒక ఎత్తు అయితే, ఈ భగవద్గీతని సిచ్యువేషన్ ప్రకారం మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి, భాగవతులు ఎలా అప్లై చేశారు, మరి అది విని మనం మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవడానికి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఓకే. రెండవ అధ్యాయము 15వ శ్లోకము. యం హి నవ్యదయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. శ్లోకం మరోసారి. యం హి నవ్యదయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఒకసారి పదవిచ్ఛేదం చూసుకొని ఈ శ్లోకంలో కృష్ణుడు కొన్ని ప్రత్యేకమైన పదాలను వాడాడు. ఈ పదాలను వాడుకుంటూ మన యొక్క క్లాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. యం యవనిని, హి నిశ్చయముగా, నా వ్యధయంతి బాధింపవో, ఏతే ఇవన్నీ, పురుషం మనిషిని, పురుష వృషభ ఓ మానవులలో శ్రేష్ఠుడా, సమ మార్పు లేకుండా, దుఃఖంలో, సుఖములో, ధీరం ఓర్పు కలవాడు, స అతడు, అమృతత్వాయ మోక్షానికి, కల్పతే అర్హునిగా భావించబడతాడు. మానవులలో శ్రేష్ఠుడా అంటే అర్జున, సుఖదుఖాలతే కలత చెందక ఈ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. భాష్యం. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితి పట్ల స్థిరచ్చుడై ఉండి సుఖదుఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు. వర్ణాశ్రమ విధానంలో 4వ ఆశ్రమ స్థితి అంటే సన్యాస ఆశ్రమము చాలా కష్టమైన స్థితి. కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవటం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలను తెంచుకోవలసి ఉండటము, భార్య పిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండటము వలననే సాధారణంగా ఇటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గం తప్పకుండా పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయటం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది. శ్రీ చైతన్య మహాప్రభు 24 ఏళ్ల వయసులోనే సన్యాసం తీసుకున్నారు. ఆయన పైన ఆధారపడినట్టి భార్యకు, తల్లికి వేరే పోషకులే లేరు. అయినా ఉన్నతమైన ప్రయోజనము కొరకు ఆయన సన్యాసము తీసుకొని ఉన్నత విధి నిర్వహణలో స్థిరముగా నిలిచారు. భవబంధము నుండి మోక్షాన్ని పొందటానికి అదే మార్గము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 2వ అధ్యాయము కింద చర్చించుకున్నాము. ముఖ్యంగా ఈ యొక్క శ్లోకం ద్వారా కృష్ణుడు కొన్ని ప్రత్యేకమైన పదాలు మనకు చెప్తున్నాడు. ఏమిటది? ఎవరైతే ఓ పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖంలో గాని దుఃఖంలో గాని ఈ 2 విషయాల పట్ల కలత చెందకుండా ఈ రెండింటిలోనూ స్థిరంగా సమానంగా స్థిరనిచ్చడే ఉండేవాడు నిశ్చయంగా అమృతత్వం అంటే మోక్షానికి అతను అర్హుడు అవుతాడు. అమృతత్వం సాధించాలంటే మరి మనం మన జీవితంలో ఈ 2 విషయాలను అర్జునుడి మాధ్యమంలో మనకు చెప్తున్నాడు స్వామి శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడి మాధ్యమంలో మనమందరం అమృతత్వానికి నిజంగా సాధించాలి, అర్హుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే విషయం మీద చూసుకున్నట్టయితే మరి ఈ సుఖ దుఃఖాలు రెండిట్లో స్థిరత్వం ఎలా సాధించాలి? ఇంతకుముందు శ్లోకంలో కృష్ణుడు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఇక్కడ దాని కృపాదుల వారు చాలా సరళమైన ఉదాహరణ ఇచ్చారు. కృష్ణుడు ఏం చెప్పాడు ఈ శ్లోకంలో? 2వ అధ్యాయము 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌతేయ శీతోష్ణ సుఖ దుఃఖద
ఆగమాపాయినో నిత్య తాం తితిక్షస్య భారత. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగటము, కాలక్రమములో అవి పోవటము, చలికాలము ఎండాకాలం వచ్చిపోవటం వంటివి. ఓ భరతవంశీయుడు, అవి ఇంద్రియానుభూతి వల్ల కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవటం మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇది మనకి కృష్ణుడు ఇచ్చిన అడ్వైస్. మరి ఈ సుఖదుఖాలు ఓర్చుకుంటే, ఆ ఓర్చుకొని మన స్థిరత్వం సాధిస్తే, ఆ స్థిరత్వం సాధించినప్పుడు వ్యక్తి అమృతత్వం వస్తారు అని చెప్తున్నాడు అనమాట. అందుకే అర్జునుడిని ఈ శ్లోకంలో పురుష శ్రేష్ఠుడా అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఖచ్చితంగా మరి భగవంతుని ప్రేమితుడు కాబట్టి పురుష శ్రేష్ఠుడా అని కూడా చేస్తున్నాడు. మరి మనము ఈ శ్లోకం ద్వారా చూసుకున్నట్టయితే, ఈ యొక్క శ్లోకంలో ఉన్న అర్థాలను బట్టి చూసుకుంటే, రెండు సుఖ దుఃఖాల నుంచి అంటే ద్వంద్వాల నుంచి మనము ఎలా విడుదల పొందాలి. మన కాన్సెప్ట్ ఏంటి ఈ రోజున? సమతుల్యత, సంతృప్తి, సహనం. మరి సమతుల్యత అంటే ఏంటి? బ్యాలెన్స్ చేసుకోవటము. ఈ సుఖం దుఃఖం నుండి రెండింటిని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తుంది. మరి అటువంటి వ్యక్తిని ఏమంటారంటే ధీరః. ఇక్కడ ధీరం అని చెప్పేసి ఒక పదం వాడాడు. అంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పాడు కృష్ణుడు ధీరుడు. మరి సమత్వం అంటే ఏదైతే సమతుల్యత మనం సాధించాలంటే ఖచ్చితంగా వ్యక్తి ధీరుడు అయితేనే సాధ్యం. కష్టాల్ని నష్టాల్ని రెండు ఒకేలాగా చూడాలంటే అందరికీ సాధ్యం కాదు. అలా ధీరుడు కావాలంటే కొన్ని అర్హతలు కావాలి. మీరు ఇంతకుముందు ఎన్నో క్లాసులు విన్నారు. ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఓన్లీ దయచేసి. ధీరః లేదా ధీరుడు అనే విషయం గురించి ఎంతమంది ఎక్కడైనా విన్నారా? లేకపోతే ఏదైనా శ్లోకం ఏదైనా చెప్పొచ్చు మీరేమన్నా ఉదాహరణ? ఎవరైనా ధీరుడు అనే దానికి ప్రత్యేకమైన రూపగోస్వామి వారు ఒక శ్లోకాన్ని ఉదహరించారు. ఎవరైనా తెలుసుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ధీరః లేకపోతే ధీరుడు. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. అందరూ మళ్ళీ క్లాస్ చూసుకోకుండా ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ, నా మాట వినబడుతుందండి? ఓకే, చెప్పండి. డిఎంఎఫ్ పేరు తెలియట్లేదు ఇక్కడ. వారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. శశికళ ప్రభుజీ నా పేరు. శశికళ మాతాజీ గారు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధీరుడు అంటే భగవంతుడి సేవలో ఉండడం, అంటే గృహస్థుడుగా ఎట్లాంటి ఇది వదలకుండా గృహస్థుడుగా ఉన్నప్పటికీ చేస్తూ ఆ కార్యాలను చేస్తూ దాని ఫలితాన్ని తీసుకోకుండా పూర్తిగా భగవంతుడికి అంకితం చేస్తూ భగవంతుడి సేవలో ఉండడం అనేది ధీరుడి లక్షణాలు. అంటే ఎలాంటి భౌతిక వాంఛలు లేకుండా పూర్తిగా భగవంతుడి సేవలో ఉండడం అనేది. ఓకే, అంటే దీనికి ఒక ప్రత్యేకమైన శ్లోకం మనకి ఎక్కువగా వాడుకలో ఉంది. మనకు రూపగోస్వామి ప్రపాదుల వారు ఇచ్చిన ఒక శ్లోకం ఉంది. అది మీకు ఏమన్నా ఐడియా ఉందా? అంటే మనం కొన్ని డిస్కస్ చేసుకుంటా ఉంటే కొన్ని విషయాల మీద అవగాహన అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒకటి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ధీరుడు అనే విధంగా ఇంకెవరైనా చెప్పగలరు? ధీరుడు అనే దానికి ఒక ప్రత్యేకమైన, ఈ శ్లోకంలో కృష్ణుడు ధీరః అని చెప్పారు. మరి ఈ ధీరః మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ప్రతి ఎక్కువగా మనం వాడుకలో ఉన్న శ్లోకం అది. ఒక 1 minute ఎవరైనా ఉంటే చెప్పచ్చు, ఎవరైనా ఉంటే. ఓకే, ఇప్పుడు మాతాజీ శశికళ మాతాజీ చెప్పారు. దానికి ఒక శ్లోకాన్ని మనం, అందుకని ఏం చెప్పినా సరే ఒక శ్లోకం ద్వారా ఉదహరించు మనం చెప్పుకుంటా ఉన్నట్టయితే అది దాన్ని బలపరచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రపాదులు అందుకనే భక్తులందరూ కూడా ఎలా ఉండాలని చెప్తారంటే, భక్తులు ఒక లాయర్ లాగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే కోర్టులో ఇద్దరు వాద ప్రతివాదనలు చేసుకున్నప్పుడు కూడా ఇద్దరు లాయర్లు కూడా ఏం చేస్తారంటే, ఐబీసీ పెనల్ కోడ్ ఫలానా సెక్షన్ ప్రకారం మేము ఈ విషయాన్ని చెప్తున్నామని చెప్తున్నారు అనమాట. అట్లాగే మనకి ప్రపాద్ వారు మనందరూ కూడా ఇటువంటి శ్లోకాలు, ఇటువంటి విషయాల్లో మనం నిష్ణాతులే ఉండాలని మనకి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలు ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ.
ఓం ఆ. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది శ్రీకృష్ణ ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి, భగవంతుడు దేవాదేవుడి గురించి చెప్పడం. అది అంటే భగవంతుడు పూర్ణమైన వాడు అనే విషయం చెప్పడం కోసం ఈశోపనిషత్తులో మొదటి శ్లోకం గురించి వస్తుంది. అవును ఓకే. అవును అది ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ సమతుల్యత, సంతృప్తి, సహనం ఈ విషయాలన్నీ కావాలంటే మనకి జీవితంలో ఇక్కడ కృష్ణుడు చెప్పాడు సమదుఃఖ సుఖం ధీరం. ధీరుడు అంటే ఏంటంటే మనకి రూపగోస్వామి శ్రీపాదుల వారు ఒక శ్లోకాన్ని ఇచ్చారన్నమాట. ఉపదేశామృతము మొదటి శ్లోకం. వాచో వేగం మనసః క్రోధ వేగం వేగం క్రోధ వేగం వేగం ఉదర ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః. అంటే ఎవరైతే ఈ 6 రకాలైన వేగాల్ని, వాచో వేగం, మనస వేగం, క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర వేగం, ఉపస్థ వేగం, ఈ 6 వేగాల్ని జయించగలిగిన వ్యక్తి ధీరుడు. అతను ఏం చేస్తారండి, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ తన శిష్యులుగా తయారు చేసుకోగలరు. అంటే ఇక్కడ ధీర అనే పదం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మన జీవితంలో మనము ఈ విధంగా సమతుల్యత ఉండాలంటే, ఈ సుఖ దుఃఖాలని ఓర్చుకోవాలంటే మనం ధీరుడై ఉండాలి. అలా ధీరుడవ్వాలంటే అటువంటి ధీరత్వం కలిగిన ఒక ప్రామాణికమైన వ్యక్తిని మనం ఆశ్రయించాలి. ఆ విధంగా ఆశ్రయిస్తేనే మన జీవితంలో ఈ సుఖ దుఃఖాల నుంచి ఎలా ఓర్చుకోవాలి, ఎలా మనల్ని బయటపడాలి అని చెప్పేసి మనకు మన అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చిందండి, మంతా తుఫాన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. చాలా దారుణమైన కొన్ని ఇబ్బందులు కలిగినాయి ఆ యొక్క సముద్ర తీరంలో ఉండే వాళ్ళందరికీ కూడా. మరి అటువంటి స్థితిలో అక్కడ భక్తులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు, అభక్తులు ఉంటారు. కానీ భక్తులు అర్థమవుతుంది ఇదంతా భగవంతుని ఏర్పాటు, భగవంతుని యొక్క ప్రకృతి రూపంలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. తెలియని వాడు ఏం చేస్తాడు, అతను చాలా వ్యథ చెందుతూ ఉంటాడు. నా మొత్తం ఇలా కోల్పోయా, నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి. కానీ ఎవరైతే ఈ ప్రామాణికమైన పరంపర నుంచి విని ఉంటాడో ఆ వ్యక్తి అనుకుంటాడు ఎటువంటి పరిస్థితుల్లో కలత చెందాడు, అతడు ధీరుడై. ఎందుకంటే ఒక ధీరుడైన వ్యక్తి నుంచి, ప్రామాణిక గురువు దగ్గర నుంచి విని ఉంటాడు కాబట్టి అతను ఖచ్చితంగా ధీరుడై ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇక్కడ మనం చెప్తున్నట్టుగా సమతుల్యత, సుఖ దుఃఖాల నుంచి అనే ఈ ద్వంద్వాల నుంచి మనము 2 సమానంగా పాటించడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ సుఖ దుఃఖాలని అలవాటు చేసుకొని జీవితంలో మన భక్తి జీవితాన్ని ముందుకు వెళ్తుంటే ఏమవుతుందంటే అంతిమంగా మన అమృతత్వం వైపు, అంటే మోక్షం వైపు మనకు వెళ్ళటానికి అవకాశం లభిస్తుంది అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ విషయం ఏంటంటే ద్వంద్వాల నుంచి. అలాగే మరి ఈ ధీరంగా ఉండాలంటే కూడా మనకి కృష్ణుడు ఒక 2వ అధ్యాయము 70వ శ్లోకంలో ఒక ఉదాహరణ ఇస్తున్నాడండి. 2వ అధ్యాయము 70వ శ్లోకం ఏమంటున్నారు ఇక్కడ, అపూర్వమానం అచలం ప్రతిష్టం సముద్రమావ ప్రవిశంతి తద్వద్వ కామాయ ప్రవిశంతి సర్వే నా శాంతి మాప్నోతి నా కామకామి. సర్వదా నింపబడుతున్నప్పటికీ ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహంచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు, కానీ అట్టి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. అందుకని ఆ సముద్రం ఎలాగైతే ఎంత వాటర్ వచ్చినప్పటికి కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మన జీవితంలో ఎన్ని కోరికలు వచ్చినా సరే, లేదా రకరకాల ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మనము ఈ సమతుల్యతని పాటించాలి. ఈ సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుంచి ఉండాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క చేస్తున్నమాట. సమతుల్యత అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సహనం. సమతుల్యతలో మనం ఈ విధంగా పాటించాలి. జీవితంలో ఒక ధీరుడైన వ్యక్తి నుంచి మనం ప్రామాణికంగా విని మన జీవితంలో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో, ఇప్పుడు మనం సహనం దాంట్లో చూసుకుంటున్నాం. సహనం అనే కాన్సెప్ట్ ని చూసుకున్నట్టయితే ఎవరు ఈ విధంగా సహించారు ఈ సుఖ దుఃఖాలని, ఎవరైనా మన భాగవతం నుంచి మనం కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. ఎవరైనా ఈ యొక్క సహనాన్ని పాటించారా, మరి వారి దగ్గర నుంచి మనం ఎట్లా నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి, చాలా కొంతమంది భక్తుల నుంచి 1, 2, 2 విషయాలు మనం చూసుకుందాము. ఈ యొక్క సహించిన వాళ్ళు ఎవరు ఉంటే అంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే భాగవతంలో విదుర మహాత్ముడు సహనములు ఆయన మించిన వ్యక్తి లేదండి. ఎంతో ధర్మనీతిజ్ఞుడు, శాస్త్రాల ఉపాసన పట్టిన వ్యక్తి,
ఎంతగా తనను అవమానించినప్పటికి కూడాను తను రాజుగారికి అంటే వాళ్ళ అన్నగారికి మంచి చెప్పడానికే ప్రయత్నం చేశాడు. అలాగే మనం క్లాస్ వినేటప్పుడు కానీ ఎవరికన్నా మన బంధువులకి ఈ భగవత్ సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది మనల్ని కేర్ చేయరు, కొంతమంది ఆ ఏదో తీసేస్తారు. కానీ మనము ఈ భగవత్ సంబంధమైన విషయాలని చాలా జాగ్రత్తగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాగవతంలో ఒక శ్లోకం ఉందండి, గురున సస్యాత్ పుత్రాన సస్యాత్ ధననేన సస్యాత్ దైవం సస్యాత్ అని చెప్పేసి. అంటే ఎవరైతే తన బంధువులని, తన స్నేహితులని, తన మిత్రులని నేను తల్లిదండ్రులు అనుకుంటున్నారో వాళ్ళు తమ పిల్లల్ని అమృతత్వం వైపు వెళ్ళే విధంగా చేయకపోతే వాళ్ళకు తల్లిదండ్రుల అర్హతే లేదు. ఎవరైతే రాజు అనుకుంటున్నాడో తన ప్రజలందరినీ కూడా అమృతత్వం వైపు తీసుకెళ్ళకపోతే అతను రాజు అయ్యే అర్హత లేదు. ఎవరైతే గురువు అనుకుంటున్నాడో తన శిష్యులందరినీ అమృతత్వం వైపు, వాళ్ళని ధీరులుగా మార్చి అమృతత్వం వైపు వెళ్ళకపోతే వాళ్ళకి అతనికి గురువు అయ్యే అవకాశమే లేదు. అందుకని నా మిత్రుడు నిజంగా నా స్నేహితులు, నా బంధువులు అంటే మనము వాళ్ళందరినీ అమృతత్వం వైపు, ఏదైతే ఈ జన్మ మరణ చక్రాల నుంచి విడుదల చెందే విధంగా ఉండకుండా అమృతత్వం వైపు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళనే ధీరుడు అంటారు. ఆ విధంగా మన సహనాన్ని కొంచెం నిలవర్చుకోవాలి. ఇది మనం విదురుడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏదైతే విదురుడు ఎంత చెప్పినప్పటికీ, ఆ ధర్మరాజు గురించి చెప్పినప్పటికీ యుద్ధం వద్దని చెప్పాడు. యుద్ధం వచ్చినప్పుడు చెప్తే ఆ ధృతరాష్ట్రుడి సమక్షంలోనే దుర్యోధనుడు నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు విద్రోహివి, నువ్వు దేశద్రోహివి అని చెప్పేసి అసలు నేను ఎవరు రమ్మన్నారు, ఇక్కడ ఒక దాసీ పుత్రుడివి, విదుర మహాత్ముడిని అన్ని రాజ్యాల వాళ్ళు అందరూ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా విదురుణ్ణి తలుచుకుంటాడు. ఆయన విదురుడు అంటే ఎంత ఇష్టం అంటే శ్రీకృష్ణ భగవానుడికి, మరి ఆయన ప్రేమతో మనం ఎన్నోసార్లు వినున్నాం స్టోరీని. ప్రేమతో ఆయన ఆహ్వానించినప్పుడు ఆ పండు తీసేసి తొక్క ఇస్తే తిన్నాడు మన స్వామి. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళే చివరి సమయంలో తలుచుకుంది ఏమంటే, అంటే ఎవరి పట్ల ఆయన ప్రేమ చూపించారంటే విదుర మహాత్ముడి పట్ల చూసుకొని ఆయన ఉద్ధవుడికి, మైత్రేయునికి చెప్పారన్నమాట, విదురుడికి ఈ సందేశాన్ని అందించండి అని చెప్పేసి. అంటే అంత గొప్ప వ్యక్తి, వారి జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. విదుర నీతి అని ఉంటుంది కూడా. మరి ఆయన అటువంటి వ్యక్తి అందరు గౌరవిస్తారు. ఈ దుర్యోధనుడు అతన్ని మెడబెట్టుకొని గండిచ్చాడు. అయినప్పుడు ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఏమనుకున్నాడు, సహనంగా ఓర్చుకున్నాడు. ఇదంతా శ్రీకృష్ణ భగవాన్ చేసిన ఏర్పాటు. నేను ఈ యొక్క యాత్రలు చేయటానికి దాన్ని ఉపయోగించుకుని ఆయన పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నాడు. ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా యుద్ధం అంతా అయిపోయి, పుణ్యక్షేత్రాలంతా పర్యటన అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వచ్చి తన యొక్క అన్నగారికి హితబోధ చేసి అతన్ని ఈ యొక్క కుటుంబ బాంధవం నుంచి విడుదల చేపించి తపస్సు వైపు కొనసాగింపజేశాడు. విదురుడి విషయంలో మనం ఎన్నో స్టోరీస్ చెప్పుకోవచ్చు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను తన ధర్మం నుంచి, ఈ యొక్క సుఖ దుఃఖాల నుంచి ఆయన ఓర్చుకొని తను ఏదైతే నమ్మాడో ఆ యొక్క రాజనీతిని, మంచి విషయాలని చక్కగా చెప్పడానికి ప్రయత్నించి అతను గొప్ప భగవద్భక్తుడు, కృష్ణ భక్తుడు అన్నమాట. అందుకే భగవంతుడికి ఆయన అంటే చాలా ప్రీతి అనమాట. తర్వాత మనం చూసుకుంటే సహనంలో పరీక్షత్ మహారాజు కూడా మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. పరీక్షత్ మహారాజు గారు ఆయన విష్ణురాతుడు, భగవంతుడి చేత రక్షించబడినవాడు. అటువంటి వ్యక్తిని ఒక మొలి బాలకుడు శపించినప్పుడు ఆయనకి ఎంతైతే శక్తి ఉందో బ్రాహ్మణ వైష్ణవుడు, యుధిష్ఠిర మహారాజు యొక్క మనముడు, ధర్మాన్ని 4 విధాలా నిలబెట్టిన వ్యక్తి, స్వయంగా విష్ణు చేత రక్షించబడినవాడు, కృష్ణు చేత 2 సార్లు రక్షించబడినవాడు. అటువంటి పరీక్షత్ మహారాజు ఈ శృంగి చేత శాపం రాగానే వెంటనే ఆయన స్వీకరించి తద్వారా వెంటనే ఇది నాకు దొరికిన కృష్ణుడు ఇచ్చిన ఏర్పాటు కాబోలు అనుకో చెప్పేసి 7 రోజుల పాటు భాగవత శ్రవణం చేస్తూ ఆయన అమృతత్వం వైపు తన పైన కొనసాగించాడు అనమాట. అందువల్ల మనము సహనం అనేది మన జీవితంలో చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. సమతుల్యత, సుఖదుఖాల నుంచి విడుదల పొందాలి, అలాగే సహనం ఉండాలి, సంతృప్తి కూడా ఉండాలి. ఈ సహనం కనుక చూసుకున్నట్లయితే
శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఒక ప్రత్యేకమైన దేశం ఇచ్చాడు. సహనం అంటే ఎలా ఉండాలి? సహనానికి ఉదాహరణగా మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. ప్రతిరోజు మన ఇస్కాన్లో మందిరంలో కానీ విడిగా కానీ చర్చించుకుంటూ ఉంటాం. ఎవరైనా చెప్పగలరా సహనానికి చైతన్య మహాప్రభు ఇచ్చిన ఉపదేశం నుంచి ఒక శ్లోకాన్ని చెప్పగలరా? తృణాదపి సహించాలి. సునీచేన. హరే కృష్ణ ప్రభుజీ. అరే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున. అదేనా ప్రభుజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. మనము భాగవతం నుంచి ఎన్ని శ్లోకాలు, ఎన్ని స్టోరీస్ మనం చూసుకున్నప్పుడైతే మొత్తం యొక్క అన్ని విషయాలు కూడా మనకి ఈ శిష్టాష్టకం ద్వారానే ఉంటుందండి. ఈ శిష్టాష్టకం ఎన్ని శ్లోకాలుగా మనం చూసుకున్నట్లయితే దానికి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సమతుల్యత, సంతృప్తి విషయాలను కూడా చూసుకుంటే సహనాన్ని కూడా చూసుకున్నట్టయితే చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఎలా ఉండాలి? గడ్డి పోచ కన్నా వినయంగా ఉండాలి, చెట్టు కన్నా ఓర్పుగా ఉండాలి. అందుకని భక్తుడు మరి మన జీవితంలో మన విధుల మహాత్మ నుంచి మనం నేర్చుకోవాలంటే, మన జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనము ఓర్చుకోవాలి. ఓర్చుకొని మనం దాని అమృతత్వం వైపుగా మనం పయనం కొనసాగించాలి. మరి మనం భాగవతోత్తముల నుంచి ఇద్దరు ఉపమానం చూసాం. విదురుడు మహాత్ముడి గురించి కానీ, పరీక్షత్ మహారాజు గురించి చూసాం. మరి ప్రత్యక్షంగా ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? మనం చూస్తున్నామంటే ప్రత్యక్షంగా పరమ పూజ్య, తర్వాత భక్తి వేదాంత స్వామి, కృష్ణ కృపామూర్తి, అభయచరణానంద భక్తి వేదాంత స్వామి వారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన లైఫ్ లో గురువు గారు ఇచ్చిన మాట కోసం ఎంతో ప్రయత్నం చేశారు. 42 సంవత్సరాలు సహనంగా కృష్ణ చైతన్యాన్ని, చైతన్య మహాప్రభు ఇచ్చిన సందేశాన్ని ప్రచారం చేయడానికి తన గృహస్థ జీవితం నుంచి కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. అయినప్పటికీ చాలా సహనం కోల్పోకుండా 42 ఏళ్ల పాటు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళాడు, హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఆయన ఎంతో సహనంగా ఉండటం వల్లనే ఆ ఓర్పుతోటి ఈ సుఖ దుఃఖాలని ఆ సమతుల్యత తన జీవితంలో ఆ గురువు అందుకే చెప్పాను, ధీరుడైన వ్యక్తి నుంచి ఉన్నారు కాబట్టి వారు కూడా ధీరుడిగా ప్రపంచం మొత్తం తన శిష్యులుగా మార్చుకోగలిగారు. ఎందుకంటే కృష్ణ భగవానుడు చెప్పే మాటను యథాతథంగా పలకటం వల్ల ఏమవుతుంది, అందరూ వారు చెప్పిన విధంగా ఈ అమృతత్వం వైపు కొనసాగించే విధంగా ఆ మార్గంలోకి వచ్చారన్నమాట. అందుకే ప్రభుపాదుల వారిని మనం ప్రత్యక్షంగా మనం నిదర్శనంగా ఏదైతే విదుర మహాత్ముడు, పరీక్షత్ మహారాజు వాళ్ళు ఎలా జీవితంలో సమతుల్యత పాటించారు, సహనం పాటించారు, శిల ప్రభుపాదుల వారిని మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు మనం. అలాగే ఇప్పుడు ఆన్ లైవ్ లో ఎవరున్నారంటే మనకి ఎంతో మంది మహారాజులు ఉన్నారు. వారు ఎంతో శారీరక స్థితుల నుంచి ఉన్నప్పటికీ కూడాను శిల ప్రభుపాదుల వారు ఇచ్చిన విషయాలని భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇస్ గ్రేస్, ఇస్ హోలీనెస్ పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజ్ వారు చూస్తే వారికి వచ్చినన్ని కష్టాలు, అంటే వారికి వచ్చినన్ని ఇబ్బందులు శరీర పరంగానే చెప్తుంది, ఎవరికి లేదండి. ఇంతవరకు ఎవరికి అటువంటి అవస్థ లేదండి. ఎన్నో హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, స్కిన్ ప్రాబ్లం వచ్చింది, శరీరం అంతా 4 సార్లు కరోనా వచ్చింది ఇప్పటికి కూడా. అయినప్పటికీ కూడాను శిల ప్రభుపాదుల వారు ఆయనకి 50 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 50 ఆజ్ఞల్ని పాటించడానికి 50,000 మంది శిష్యులకి దీక్షనివ్వమన్నారు. 50,000 దాటిపోయి 1,00,000 మంది దాకా దీక్షలు ఆయన ఇస్తూనే ఉన్నారు. ఎందుకని? శిల ప్రభుపాదులు ఒక ధీరుడైన ప్రామాణికమైన ఆచార్యుడి దగ్గర నుంచి సందేశాన్ని తీసుకొని తన యొక్క శారీరక అవస్థని పట్టించుకోకుండా ఈ యొక్క అమృతత్వం వైపు భక్తులందరినీ తీసుకెళ్ళటం కోసము ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారన్నమాట. మరి అటువంటి చైతన్య మహాప్రభు అనుచరుడు స్వయంగా మన కళ్ళ ముందు ఉన్నారు. మరి వారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఎంతో మంది, రాధా గోవింద్ మహారాజు గారు, రాధానాథ్ మహారాజు, లోకనాథ్ మహారాజు గారు, తర్వాత భక్తిచారు మహారాజు గారు, ఇలా ఎంతో మంది, భక్తి సిద్ధ మహారాజు జీవితం మనకు చాలా ప్రత్యేకమైన ఉదాహరణ. వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతూ కూడాను తన చివరి సమయంలో కూడా భగవద్గీత వింటూ వారు అమృతత్వం వైపు పెట్టారన్నమాట. అంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకని మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఓర్చుకోవాలి, సహనంగా ఉండాలి. దీనికి ఇంకొక ఉదాహరణ భాగవతం నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రహ్లాద మహారాజు
ప్రహ్లాద్ మహారాజు ఆయన ఎవరు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టలేదని, కేవలము వారి తండ్రి స్వయాన ఎవరైతే రక్షించాల్సిన వ్యక్తి శిక్షించడం మొదలు పెట్టాడు. ఏం చేశాడు ఆయన? దేవాదేవుడైన కృష్ణ భగవానుడి యొక్క కీర్తన చేశాడు. అందుకే వాళ్ళ తండ్రి గారు పిలిచినప్పుడు ప్రహ్లాదానికి ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలన్నీ అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఓ నా తండ్రి, ప్రియమైన తండ్రి అన్నాడు. ఓ అసుర శ్రేష్ఠుడా అనే పదంతో పిలుస్తాడు అనమాట. అసుర శ్రేష్ఠుడా, అసుర గుణాలకి శ్రేష్ఠుడా, అసుర గుణాల్లో శ్రేష్ఠుడైన వ్యక్తి అన్నట్టుగా పిలుస్తాడు అనమాట. అక్కడ ఆయన అన్నాడు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అప్పుడు ప్రహ్లాద్ మహారాజు అంటాడు, ఓ నా తండ్రి, నువ్వు ప్రపంచాన్ని 3 లోకాలను ఎలా జయించావో ఆ లోకాలకు జయించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చిందో నాకు కూడా ఆ శక్తి వచ్చింది, నీకు అదే శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చింది, కానీ నువ్వు గుర్తించడం లేదు. ఎవరంటే ఆయన శ్రీకృష్ణ భగవాను నుంచే నీకు శక్తి వస్తుంది. ఎంత ఇబ్బంది పెట్టాడు ఆయన్ని. పర్వతాలను తోశాడు, పాము చేత కల్పించాడు, విషాన్నం పెట్టాడు, అగ్నిలో తోశాడు, ఏనుగుల చేత తొక్కించబోయాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ యొక్క విష్ణు యొక్క స్మరణలోనే ఉన్నాడు. అందుకే మనం కూడా ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆ ఉపదేశాన్ని మనం చూసుకుని మనం సర్వకాల సర్వావస్థలను ఒకేమైన ఒక నామస్మరణ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే మన యొక్క అన్ని నాలుక మీద నాడుతూ ఇప్పుడు దాన్ని నాట్యం చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఒక ప్రామాణికమైన గురు పరంపర నుంచి వస్తున్నాం కాబట్టి ఈ దుఃఖాల నుంచి మనం సమతుల్యత పాటించడానికి మనకు అవకాశం లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం కూడా ధీరితంగా మారి అమృతం తత్వం వైపు మనం వెళ్తాము అని చెప్పేసి మనం చూసాము. సహనం అనే విషయం గురించి చర్చించుకున్నాం. కొన్ని విషయాలు పరీక్షిత్ మహారాజు ఉదాహరణ, అలాగే విదుర మహాత్ముడి ఉదాహరణ చూసుకున్నాము. తర్వాత ప్రహ్లాద్ మహారాజు యొక్క ఉదాహరణ చూసుకున్నాము. అలాగే ప్రత్యక్షంగా మన భాగవతుల నుంచి విన్నాము. అలాగే శీల ప్రభుపాదుల వారి గురించి ఎంతో చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న ప్రత్యక్షంగా ఉన్న మహారాజులు ఉన్నారు. అలాగే మన భక్తులు కూడా మనం చూస్తున్నాం. మన ఒక క్లాసులో ఒక ప్రశ్న అడిగారు ఒక డివోటీ. ఏమంటే, మరి భక్తులకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? భక్తులకే మరి వాళ్ళు కృష్ణుడి మీద ఆధారపడి ఉంటున్నారు కదా, ఎందుకు ఇన్ని భక్తులు వస్తున్నాయి? నేను ఒక భక్తులను చూశాను. ఆ భక్తుడు ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన ఒక గొప్ప మేధావి. మన భక్తుల్లో ఉన్న వ్యక్తి కూడా ఎంతో గొప్ప మేధావి. ఆయన ఎంతమందికి ప్రేమను పంచాడంటే, ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని విడుదల పొంది వాళ్ళని మార్చి వాళ్ళ విద్యార్థులకి వాళ్ళు ఎంతో మంది జీవితాలను మంచి ప్రసాదించాడు. కానీ ఆయన జీవితం ప్రశాంతంగా ఉన్నదే లేదు. ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందంటండి. ఏదో సడన్ గా వచ్చిందంట. చాలా అందంగా ఉంటాడంట ఆ యొక్క భక్తుడు. అయితే ఆయనకి కంటికి ప్రాబ్లం వచ్చి ఆ కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఒక్క కంటితోనే చూడాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ కుమార్తె పుట్టిందంట. కుమార్తె లేక చాలా సంవత్సరాల దాకా పుట్టింది. ఆ కుమార్తెకి మానసిక స్థితి సరిగా లేదంట. ఎంతో అవస్థ పడుతున్నాడంట. ఆ పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళడం, తిరగటం, అటు చేయటం, ఇటు చేయటం. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయిపోయి ఆ తర్వాత ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే అతనికి 2 కంటికి కూడా ప్రాబ్లం వచ్చిందంట. ఇన్ని సమస్యలు ఉన్నాయి. భక్తుడికి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? మరి స్వామి, నేను సర్వదా రక్షిస్తాను, అనన్యాచంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని స్వామి చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఇన్ని భక్తులకు వస్తున్నాయి అంటే, అప్పుడు ప్రభుజీ క్లాస్ లో చెప్పారు చక్కటి ఉదాహరణ. ఈ యొక్క శాస్త్రాలను చదవరిస్తూ మనం అందుకే అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నాడో ఆయన ఇన్ని కష్టాలు వచ్చినా అంటున్నాడు, నాకు ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తిని స్వామే ఇస్తున్నాడు. స్వామి దగ్గర నుంచే నాకు పవర్ వస్తుంది. ఆయన ఏం చేసినా సరే నా స్వామి, నేను ఆయన యొక్క దాసుడిని, ఆయన ఇష్టం. నాకు ఆడించుకోవాలనుకుంటున్నాడు, ఆడించుకో. మనకు శిష్టాష్టకం 2వ శ్లోకం, నువ్వే నా ప్రాణనాథుడు, ఏమి జరిగినా పర్వాలేదు. అలాగే మనం ఈ యొక్క మన సమతుల్యత పాటించాలి. అటువంటి భక్తులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కష్టం వచ్చినప్పుడు ఇలా స్వామి ఎందుకు వచ్చాడు, మనకి ఇలా చేశాడు అనుకోకూడదు. స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటుందంటే, గుణపం గుచ్చుకోవాల్సిన చోట గుండు సుద్దు గుచ్చుకుంటుందంటే.
మనమే కష్టాల నుంచి పూర్తిగా వెళ్ళాము. అందుకే రాధానాథ మహారాజ్ చెప్తారు, కష్టాలను స్వామి తొలగించాడు, కానీ కష్టాలను తొలగించే గొడుగులాగా ఆయన మనకి అటువంటి సాంగత్యాన్ని ఇస్తాడు అని చెప్తాడు అనమాట ప్రియమైన రాధానాథ మహారాజ్ గారు. అందుకని ఇటువంటి క్లాసులు మనం వినటం ద్వారా, భాగవతం శ్రవణం చేయటం ద్వారా ఈ యొక్క సమతుల్యత మన జీవితంలో పాటించడానికి అవకాశం వస్తుంది. తద్వారా ఓర్పు, సహనం అనేది చక్కగా ఉంటుంది. ఈ విధంగా అవుతంలో ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి సంతృప్తి లభిస్తుంది. సంతృప్తి ఉన్నప్పుడు జీవితం అంతా ప్రశాంతత ఉంటుంది. అందుకే శాంతిగా జీవించాలంటే సంతృప్తి ఎప్పుడు లభిస్తుందంటే జీవితంలో శాంతి ఎక్కడైతే ఉంటుందో ఆ శాంతి ఉన్న చోట సంతృప్తి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో, భోక్తారాం యజ్ఞతప్సాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్యతి. ఎవరైతే శాంతిగా జీవించాలంటే కృష్ణుడే భోక్త, కృష్ణుడే యజమాని, ఆయనే పూర్ణ పురుషోత్తం భగవానుడు. ఇందాక మాతా చెప్పాడు ఓం పూర్ణమదాయ, ఆయన పరిపూర్ణమైన వ్యక్తి. కృష్ణుడి యొక్క ప్లానింగ్ మనందరి జీవితంలో కృష్ణుడు ప్రవేశించాడండి. ఇక మనకి ఎటువంటి లోటే లేదు. శ్రీకృష్ణ భగవానుడు మన జీవితాన్ని ఆయన దాకా రావటమే కష్టం. అందుకే మన శ్రీపాద చంద్ర స్వామి గారు చెప్తున్నారన్నమాట, ఒక్కసారి కృష్ణ భక్తిలోకి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో యుగాల పాటు, ఎన్నో జన్మల పాటు తపస్సులు, యోగాలు, తర్వాత ఎన్నో పూజలు, వ్రతాలు, అనుష్ఠానాలు అన్ని చేసుకొని పుణ్యం అంతా ఒక్కసాట, సుకృతి అంతా ఒక్కసారి పేర్కొంటేనే కృష్ణనామం చేరగలము, కృష్ణుడి దగ్గరికి వెళ్ళము, కృష్ణ అని పలకగలం, పదం పలకగలము. అందుకని మన జీవితంలోకి కృష్ణుడు వచ్చేసాడు ఆల్రెడీ. అందువల్ల మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అందుకని సంతృప్తి చెప్పాం కదా, భక్తారం ఆయనే సర్వకారణ కారణుడు, ఆయనే అందరికీ పోషకుడు అని తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి శాంతిగా ఉంటాము. ఆటోమేటిక్ గా సంతృప్తి అనేది మన జీవితంలో అత్యంత ఆనందంగా, సంతృప్తిగా ఉంటుంది అనమాట. సంతృప్తి అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఒకసారి యుధిష్ఠిర మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తాడు. ఒక గొప్ప యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలోకి ఆయన అందరినీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సంతృప్తి చెందే విధంగా నేను భోజనం పెట్టాలని చెప్పేసి అందరికి భోజనాలు పెడుతుంటాడు అన్నమాట. పెట్టిన తర్వాత ఒక ఏమంటారంటే దాన్ని ఎలుగుబంటి లాంటిది కాదు, ఒక ముసలి కూడా కాదు, చిన్న ఒక జీవి వస్తుంది అన్నమాట. ఒక జీవి, ఆ జీవి ఏం చేస్తుందంటే ఒంటి నిండా సుఖం బంగారం తోటి, సుఖం మామూలుగా ఉంటుంది శరీరం. ఈ విధంగా ఎక్కడా ఉండదు ప్రకృతిలో. సగం బంగారం యొక్క రోమాలతో ఉంది, సగం మామూలుగా ఉంది. ఆశ్చర్యపోతాడు యుధిష్ఠిర మహారాజు, ఏంటి ఈ యొక్క ఇలా ఉంది దీని శరీరం అని చెప్పేసి. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడనమాట, ఆయన దాంతో మాట్లాడతాడు, నీకు ఈ బంగారపు శరీరం ఎలా లభించింది, బంగారపు రోమాలు నీకు ఎలా వచ్చినాయి అంటే, ఒక సంతృప్తి కలిగిన నేను ఒక బ్రాహ్మణుడి దగ్గర నుంచి ఆహారం స్వీకరించాను, అందువల్ల నా యొక్క శరీరం బంగారం అయింది, మిగతా శరీరం బంగారు వర్ణం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి సంతృప్తి చెంది, అలాగే ధీరుడైన వ్యక్తి నుంచి నేను అటువంటి వ్యక్తి అయినా ఉన్నారని అన్వేషిస్తున్నాను, ఇంకా అంటే ఎవరు నీకు ఆ శరీరాన్ని బంగారు వర్ణం చేసిన వ్యక్తి ఎవరు అని అడిగినట్టయితే ఒక వ్యక్తి గురించి ఉదాహరణ చెప్తుంది. కపోతుడు అని చెప్పేసి ఆయన ఒక సాధారణమైన బ్రాహ్మణుడు, చెప్పుకున్నాం సమదుఃఖ దుఃఖం. ఆయన జీవితంలో ఎప్పుడు భగవత్ యొక్క స్మరణ తప్పితే వేరేది లేదు. ఆయన ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఆయన ఎంతో గొప్ప భక్తుడు, పండితుడు కూడా. ప్రతిరోజు ఆయన భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకసారి చాలా కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. ఎంత కరువు వచ్చిందంటే ఆ కరువుకి ప్రజలు పిట్టలాగా రాలిపోయారు అనమాట. ఒక గింజ కూడా దొరకని పక్షి. మరి వీరి గృహంలో వీరు ఉన్నారు, వారి వైఫ్ ఉంది, వారి భార్య, కోడలు అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత ఏంది. మరి ఏమి ఒక గింజ కూడా దొరకకపోతే ఒకరోజు మొత్తానికి వెళ్ళారు. ఆ పొలాల్లో తీసుకుని వచ్చిన తర్వాత అన్ని గింజలు దొరికాయి. అన్ని గింజల్లో నలుగురు కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి దాన్ని స్వీకరించాల్సింది. వాళ్ళకు కొన్ని రోజులుగా ఆహారం లేదు, పక్క చిక్కిపోయి ఉన్నారు అన్నమాట.
మరి వండి ఒక గృహస్థుడి యొక్క ధర్మం ఏంటంటే తను తీసుకునే ముందు ఎవరైనా లేని వారికి, ఆ తన మీద ఆధారపడిన జీవులకి, గోవులకి, అలాగే ఎవరైనా పేదవారికి వారికి పెట్టి తినాలి. మనకు శాస్త్ర ప్రమాణం. అందుకే ఈ రోజులో మనకు సాధ్యం కాదు కాబట్టి మనం కృష్ణుని సంతృప్తి పరిస్తే అన్ని సంతృప్తి పడ్డట్టే. పూర్వకాలంలో ఈ యొక్క విధానం ఉండేది. మరి ఆయనకున్న కొద్ది దాంట్లో ఆహారంలో కొంచెం తీసి గోవుకు పెడతాడు. మరి ఈ మిగిలిన ఆహారాన్ని 4 భాగాలు చేసి ఈ 4 భాగాల్ని 4 ప్లేట్లో పెడతాడు, 4 ఆకుల్లో పెడతాడు. ఆ సమయంలో ఆ యొక్క యమధర్మరాజు ఇతన్ని పరీక్షించడానికి వస్తాడు. ఇతని యొక్క ఓర్పు ఎంతవరకు ఉంది, ఇతని జీవితంలో సమతుల్యత పాటిస్తున్నాడా, ఇతను ధీరుడేనా అని చెప్పేసి. అంటే ఇతను కష్టాల్లో ఉన్నప్పుడే సుఖాల్లో ఉన్నప్పుడేనే ధీరత్వం చూపిస్తాడా, కష్టాల్లో ఉన్నప్పుడు చూపిస్తాడా అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిని వెళ్ళి, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, నేను కొద్ది రోజులుగా ఆహారం తీసుకోలేదు, నాకు ఏమైనా ఆహారం పెట్టగలరా మీరు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఒక మానవుడి రూపంలో వచ్చి అడుగుతాడు. ఆయన వెంటనే సంకోచించకుండా ఆహారాన్ని తీసుకుని ఆయనకి ఇస్తాడు. ఉన్నదే కొద్దిగా రైస్. అది తినిన తర్వాత, అయ్యా నాకు ఇంకా ఆకలిస్తుంది. కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు, ఎంత కడు దయనీయమైన పరిస్థితుల్లో ఈయన ఎలా దానం చేయగలుగుతున్నాడు ఆహారాన్ని అని చెప్పేసి. వెంటనే ఆయన కొద్ది కూడా ఆలోచించకుండా తన భార్య వాటా కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తాడు ఆయనకి. అది కూడా తింటాడు ఆయన. అయ్యా నాకు ఇంకా ఆకలిగా ఉంది, నాకు కొద్దిగా ఏమైనా ఆహారం దొరుకుతుందా అని అడుగుతాడు అనమాట. ఆయన వెంటనే తన యొక్క కొడుకు యొక్క ఆహారాన్ని కూడా తీసుకొని ఆ యొక్క వ్యక్తికి ఇస్తాడు. ఆయన అది కూడా తింటాడు. అయ్యా నాకు ఇంకా ఆకలిగా ఉందా అంటాడు. కోడలు, ఇంకా ఇంటికి ఆ దీపం పెట్టే ఆమె ఆహారాన్ని కూడా తీసుకొని ఆయనకి ఇస్తాడనమాట. కానీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడతలేదు, అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఒక ప్రామాణికమైన వ్యక్తి నుంచి విన్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఆ బ్రాహ్మణుని అనుసరిస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడాను. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఆహారం పెట్టాడో వెంటనే యమధర్మరాజు ఆయనకి ప్రత్యక్షమయ్యి, నేను పరీక్షించడానికి నేను వచ్చాను, ఇటువంటి ధీరుడు ఉండటం నిజంగా గొప్ప విషయము, ఈ కృష్ణ భక్తుల యొక్క గొప్ప మహిమలు ఇవే. ఎటువంటి మాలాంటి వాళ్ళను కూడా మీరు భయపెట్టేస్తారు, మీరు యొక్క ధీరత్వంతో, సంతృప్తితోటి, సమతుల్యత జీవిస్తారు. కేవలం కృష్ణ భక్తులకు మాత్రమే సాధ్యం ఈ విధంగా అన్ని పరిస్థితుల్లోనూ ఆ విధంగా ఉండటం అని చెప్పేసి ఆయన్ని చక్కగా దివ్యమైన శరీరాలు వాటికి వస్తాయి, వాటితోటి భగవద్ధామం వైపు, వాళ్ళ పైన అమృతత్వం వైపు కొనసాగించేస్తారు అనమాట. ఇదంతా చూస్తున్న ఆ యొక్క జీవి ఏదైతే ఉందో ఆహారాన్ని తింటుంది. తిన్నప్పుడు దాని శరీరం అంతా బంగారుమయమైపోతుంది. అంటే అది కోటి యజ్ఞాలతో సమానం. ఆయన చేసిన యొక్క ఆ సేవ కోటి యజ్ఞాలతో సమానం అనమాట. ఆ శరీరంతో అది మిగతా ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తోంది. ఎక్కడన్నా మళ్ళా ఇటువంటి యజ్ఞం లభిస్తుందో నా శరీరం బంగారం అనవుతుంది చెప్పేసి. ఎప్పుడైతే అది విన్నాడు ఈ ధర్మరాజు యొక్క, ఎందుకంటే ధర్మరాజు కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన పెట్టిన ఆహారాన్ని తినిందో తన శరీరం కూడా పూర్తిగా బంగారమయమైపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. అందుకని మనం ఇక్కడ సంతృప్తి, ఆ బ్రాహ్మణుడి మనం తెలుసుకుంది ఏంటంటే సంతృప్తి అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఆ సంతృప్తిగా ఉండటం వల్లనే మనం కృష్ణుడే దేవాదేవుడు, కృష్ణుడే ఆయన మనందరినీ పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన జీవితంలో సంతృప్తి ఆటోమేటిక్ గా లభిస్తుంది. అటువంటి భాగవత కథలు వినటం ద్వారా జీవితంలో మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి విషయాలని మనం ఒకటి చూసుకుంటున్నాం. సంతృప్తి, సమతుల్యత, సహనము, ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ తపస్సు కూడా మనం కొనసాగించాలి. ఇప్పుడు చలికాలం వస్తుంది, మన దాకా ఎండాకాలం, ఇప్పుడు చలికాలం వస్తుంది. చలికాలంలో కూడా ఉదయం పూట మనం లెగవటము, మంగళహారతి చేసుకోవటము, మరి మనకి ఇచ్చిన 16 మాల జపాన్ని మనం కొనసాగించటం, 4 నియమాలు పాటించటం, ఇదంతా తపస్సేనండి. తపస్సు అంటే అడవిలోకి వెళ్ళి కూర్చునే తపస్సు కాదు. శిలప్రపాదు వారు మనకి ఇచ్చిన సరళమైన తపస్సు ఇది. ఇదంతా మన అదృష్టం అండి. శిలప్రపాదు వారి అంటే ఆచార్యులు దొరకటం మనకు అదృష్టం. సరళమైన తపస్సు ఇచ్చారు మనకి ఈ భాగవత కథలు వినటము. మరి అందరూ కూడా ఈ సమయంలో ఎన్నో, కొంతమంది జిమ్లకు వెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వాకింగ్కి వెళ్తుంటారు. మనం కూర్చొని చక్కగా భాగవత శ్రవణం చేస్తున్నాం, భగవద్గీత శ్రవణం చేస్తున్నాం, కృష్ణుడు చెప్పిన సందేశాన్ని వింటున్నాం. ఇది కూడా ఒక తపస్సే. మరి 16 మాలలు జపం, 4 నియమాలు పాటించటం. మరి భక్తులు ఎంతో గృహాలలో వివాహాలకు వెళ్ళాల్సి వస్తుంటుంది. వివాహాలకు
వచ్చినప్పుడు కూడా మనము కాస్ట్లీ ఫుడ్ పెట్టినప్పుడు కూడా తినకుండా మనం కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే తింటాం. అది తపస్సే. మన ముందు ఎన్నో ఖరీదైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఆ ఖరీదైన ఆహార పదార్థాలు వాటిని మన ప్రభావం చూపించకుండా మనం నిగ్రహించుకోగలుగుతున్నామంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? కృష్ణ ప్రసాదాన్ని తినగలుగుతున్నామంటే ఇది తపస్సే. మన జీవితంలో మన శీల ప్రభుపాదులు ఏర్పాటు చేసిన తపస్సే. అట్లాగే ఎన్నో ఖరీదైన ఆభరణాలు, వస్తువులు ఎన్ని ఉన్నప్పుడు కూడా భక్తులు చూడండి, కేవలం మన ఆభరణం తులసిమాల. తులసిమాల, సింపుల్ లైఫ్, హై థింకింగ్. శీల ప్రభుపాదులు వారు చెప్పిన ఈ ఒకే ఒక సూత్రాన్ని పట్టుకుంటారు భక్తులు. ఇది తపస్సే. సాధారణమైన జీవితము, ఉన్నతమైన ఆలోచనలు, ఇదే శీల ప్రభుపాదులు వారు ఇచ్చిన సూచన మనకి. దీన్ని పట్టుకుని భక్తులందరూ కూడా సరళంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వారి జీవితంలో తెలుసు ఈ సమతుల్యత ఎలా పాటించాలి, ధీరుడుగా ఎలా ఉండాలి, సహనంగా ఎలా ఉండాలి, సంతృప్తిగా ఎలా ఉండాలని చెప్పేసి మనం ఈ యొక్క నిత్య జీవితంలో మనం అనుసంధానం చేసుకుంటూ మరి మనకి అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా కానీ మనం ఓర్చుకొని ఈ యొక్క సమతుల్యత పాటిస్తూ మనం చక్కగా ఉండాలి. అట్లాగే సంతృప్తి అనేది కూడా మన జీవితం ఉన్నట్టయితే మనము ఈ ఇందాక చెప్పారు 2.70 శ్లోకం, అపూర్వమానం అచలం ప్రతిష్టం. ఈ సముద్రంలోకి ఎంత నీళ్లు ప్రవహించినప్పుడు సముద్రం నిశ్చలంగా ఉంటుందో, అలాగే ఎన్ని కోరికలు మన మీద దాడి చేసినప్పటికి కూడాను ఎన్నో కోరికల నుంచి మనం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటూ ఈ యొక్క తపస్సు స్వీకరించి ఒక ధీరుడైన ప్రామాణికుడి నుంచి మనం వింటూ ఈ యొక్క విషయాలను, భాగవత కథ విషయాలు కనుక మనం వింటూ ఉన్నట్లయితే మనము అమృతత్వం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో ఈ యొక్క విషయాలు ఏదైతే ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు, సమతుల్యత, సంతృప్తి, సహనం, ఈ 3 విషయాలు చూసుకుంటూ అలా ఉండాలంటే మనం ధీరుడై ఉండాలి కంపల్సరీగా. ఆ ధీరత్వం ఉండాలంటే శీల ప్రభుపాదులు వారు సూచించిన వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, మదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ విషహేత ధీర. ఈ అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మరి ఇంద్రియాలు నిగ్రహించుకోవాలంటే మనం ఏం చేయాలి? నిరంతరం శీల ప్రభుపాదులు వారు చెప్పిన ఒకే ఒక మంత్రం, మనకి ఈ కలియుగంలో చెప్పిన ఒకే మంత్రము, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ దివ్యనామాల్ని గనక, ఈ దివ్యనామాలను, అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యనామాల్ని ఈ యొక్క కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తియేవ 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 గతిరన్యత. ఈ కలహాలు కపడాలు నేను కలియుగంలో మనకు హరినామం తప్పితే, హరినామం తప్పితే, హరినామం తప్పితే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గమే లేదు. అందుకని ఈ యొక్క హరినామం ద్వారా కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించినట్లయితే, ఈ 16 మలల నియమాన్ని కనుక మనం చెప్తూ చేసినట్లయితే మన జీవితంలో ఇవన్నీ, ఎందుకంటే మన హృదయ మార్జన జరుగుతుంది. కృష్ణుడి రూపంలో మనం కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నాము, నిరంతరం స్మరిస్తున్నాము. ఆటోమేటిక్ గా స్మరణ ఏదైతే మన ప్రహ్లాదమాల చేసినట్టుగా మనం కూడా నిరంతరం హరినామాన్ని జపిస్తూనే ఉంటాము. ఆ విధంగా ఈ అన్ని విషయాలు మన జీవితంలో సమతుల్యత, సంతృప్తి, సహనము, అన్ని విషయాలు కూడా మనం మన జీవితంలో అప్లై చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇవన్నీ మన భాగవతం నుంచి వినాలి, అది విని మన జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనం ప్రయత్నం చేయడానికి చేస్తున్నాం అన్నమాట. ఇదన్నిటికీ ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారాను, అట్లాగే ప్రామాణికుల నుంచి శ్రవణం చేయటం ద్వారాను, భగవద్గీత భాగవతాలను ప్రతిరోజు అధ్యయనం చేయటం ద్వారాను, ఎందుకంటే మన జీవితంలో మనకి గొప్ప అవకాశం ఇచ్చిన శీల ప్రభుపాదులు వారి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి ఉండాలి మనందరం. ఆ కృతజ్ఞత లేకపోతే ఇబ్బంది అవుతుంది. కృతజ్ఞత ఉండి, నాకు ఇటువంటి అవకాశాన్ని శీల ప్రభుపాదులు వారు ఇచ్చారు, అమృతత్వం వైపు వెళ్ళే అవకాశాన్ని కల్పించారు, ఈ అమృతత్వం వైపు వెళ్ళే మార్గాన్ని నాకు సూచించారు కాబట్టి వాళ్ళ పట్ల మన కృతజ్ఞత ఉండి, వారు చెప్పింది ఆయన సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి? పుస్తక వితరణ చేయాలి. దామోదర మాసంలో, రేపు తర్వాత గీతా జయంతి వస్తుంది, పుస్తక వితరణ చాలా విస్తృతంగా చేయాలి. విస్తృతంగా చేసినట్లయితే శీల ప్రభుపాదులు వారు సంతృప్తి చెందుతారండి. పుస్తక వితరణలో మీరు రకరకాలైన మార్గాలను అన్వేషించాలి, శోధించాలి. ఆటోమేటిక్ గా మనం సంతృప్తి, శీల ప్రభుపాదులు వారు సంతృప్తి చెందితే కృష్ణుడు సంతృప్తి చెప్తాడు, ఆటోమేటిక్ గా మనం కూడా సంతృప్తిగానే ఉంటాం. ఇది ఈ విషయాలు ఈరోజు చెప్పుకున్న విషయాలు. కథలో మనం ఈరోజు చెప్పుకున్న 2వ అధ్యాయం 15వ శ్లోకంలో సమతుల్యత, సంతృప్తి, సహనం గురించి కొద్దిగా చెప్పుకోవడానికి చాలా పెద్ద విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కొద్ది సమయంలో చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని భాగవతం నుంచి కూడా మనం విదుర మహాత్ముల గురించి, పరీక్షత్ మహారాజు గురించి, శీల ప్రభుపాదుల గురించి, గురు మహారాజు గురించి, అలాగే భక్తుల స్టోరీస్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. హరే కృష్ణ. ఏదైనా సూచనలు, సలహాలు ఉంటే దయచేసి అందించగలరు. అలాగే ఏదైనా 1-2 సందేహాలు ఉంటే అడగండి. నా వంతుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అవకాశం ఉంటే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధీరుడు గురించి చాలా బాగా వివరంగా చెప్పారండి. తృప్తి ఎలా హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణ ప్రభు